This video is for educational and informational purposes only. Please do your own research before applying. 21,997 రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ రోజు నుంచే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయితే చేశారు. సో ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మన సొంత రాష్ట్రాల్లోనే పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇస్తారు. మన సికింద్రాబాద్ కానీ సో మన సొంత రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో అక్కడే పోస్టింగ్ అయితే పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటివి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 10th క్లాస్ అర్హతతోనే గ్రామీణ రోడ్డు సంస్థల్లో చేసే జాబ్స్కి కూడా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే కూడా స్టార్టింగ్లోనే నెలకు 30,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేసేసారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా www.indianrailways.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ దీని నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే మీకు గ్రూప్ 1 ఈ గ్రూప్ డిలో లెవెల్ 1 వేకెన్సీస్ చాలా టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. వాటి కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 21,997 వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇదే వీడియోలో ఉండాల్సిన క్వాలిఫికేషన్, ఎంత శాలరీ ఇస్తారు, ఏజ్ లిమిట్స్ ఏంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఎవ్రీథింగ్ చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2 మార్చి 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మీ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో మీరు 10th క్లాస్ పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు, లేదా 10th తర్వాత ఐటీఐ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా మీరు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో చాలా టైమ్స్ నేను అప్రెంటిస్షిప్ చేయాలని చెప్పి వీడియోస్ చేశాను కదా, సో వాళ్ళకి ఇక్కడ యూజ్ అవుతుంది చూడండి. మీకు ఒకవేళ ఈ 10th క్లాస్ ఎలిజిబుల్ ఉంటారు, 10th తర్వాత ఐటీఐ చేసినా లేదా అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మినిమం 10th క్లాస్ ఉన్న జాబ్స్ కూడా ఇందులో చాలానే ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలంటే ప్రతి ఒక్కరికి 1 జనవరి 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకు 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 3 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ శాలరీ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వారికి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 ఉంటుంది. కాకపోతే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. చూడొచ్చు మీకు అలవెన్సెస్ ఏమేమి ఉన్నాయంటే డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి ఈజీగా 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మన ఓన్ స్టేట్లోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత PT ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీని తర్వాత మీకు DB డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. మీకు మెయిన్ మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. మిగతా అన్ని జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటాయి. నెక్స్ట్ మీకు CBT 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీనిలో మీకు జనరల్ సైన్స్ నుంచి మ్యాథమెటిక్స్ నుంచి 25 questions 25 marks ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 questions 20 marks, టోటల్ 100 questions 100 marks.
90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే ఒక మార్క్ ఇస్తారు, కాకపోతే 3 తప్పు పెడితే ఒక మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా తెలిసినవి పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే ఉండదు. ఇక చూడండి, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీ, ఈబీసీ వీళ్ళందరికీ 250 రూపీస్ ఉంటుంది. కాకపోతే మీరు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారంటే మీకు 250 రూపీస్ రీఫండ్ చేస్తారు. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. వీళ్ళు ఒకవేళ సిబిటి అటెంప్ట్ చేస్తే 400 రీఫండ్ చేస్తారు. సో మ్యాక్సిమం వీళ్ళందరికి అప్లికేషన్ ఫీ అయినట్లే మిగతా వాళ్ళకి కూడా 500 ఉంటుంది. అది కూడా 400 రీఫండ్ చేస్తారు. సో ఇలా మీకు రీఫండబుల్ అమౌంట్ ఉంటుంది. కాబట్టి మంచి రైల్వేస్ జాబ్, పర్మనెంట్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. అండ్ ఇది అఫీషియల్గా ఆర్ఆర్బీ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది నిన్న నైట్ స్టార్ట్ అయింది. కాకపోతే అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. సో మీకు 31 జనవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 2 మార్చి 2026 వరకు అప్లై చేసుకోవాలి. ఫీకి సంబంధించి కూడా మీరు 4 మార్చ్ వరకు ఫీ కట్టేయచ్చు. ఇంకా వీడియోస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు సపరేట్ అంటే మాడిఫికేషన్ డేట్స్ ఇచ్చారు మీకు. ఇంకా స్క్రైబ్ వాళ్ళకు కూడా సబ్మిషన్ డేట్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ పీఈటీ ఎప్పుడు ఉంటుందని చెప్పి వాళ్ళు ఫర్దర్గా మీకు అప్డేట్ చేస్తారు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకొని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి rrbapply.gov.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, ఇంతకుముందుకు మీరు ఆర్ఆర్బీలో ఏ జాబ్కి అప్లై చేసుకున్నా మీకు అకౌంట్ ఉన్నట్లే. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. సో అందులో రిజిస్టర్ చేసుకున్నాక మీరు అకౌంట్ క్రెడెన్షియల్ దగ్గర కానీ ఆధార్ డీటెయిల్స్ దగ్గర కానీ లాగిన్ అయిపోయి మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అండ్ మీకు ఏ జోన్ కావాలి, క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత మీరు డైరెక్ట్ ఫోటో లైవ్ కెమెరా దిగాల్సి ఉంటుంది. దాని తర్వాత స్కానర్డ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఇంకా మీ కేటగిరీకి సంబంధించి అవన్నీ అడుగుతుంది. ఇచ్చేసాక మీ ఫీ కేటగిరీని బట్టి ఫీ కూడా ఉంటుంది. అది కూడా పే చేసి లాస్ట్కి అప్లికేషన్ చేసినట్లు ఒక ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా, అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మీరు డైరెక్ట్ అకౌంట్ లేదనుకో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ అకౌంట్ క్రియేట్ దగ్గరకు వచ్చేసి మీ నేషనాలిటీ ఏది, ఫుల్ నేము అంటే ఆధార్లో ఎలా ఉందో ఫుల్ నేము దాన్ని రీఎంటర్ చేసి అన్నీ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుని మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేసారనుకో ఇలా వస్తుంది. సో ఈ లాగిన్ దగ్గర ఏంటంటే మీకు ఆల్రెడీ అంటే మీకు అకౌంట్ క్రెడెన్షియల్ దగ్గర నుంచి లాగిన్ అవ్వచ్చు లేదా ఆధార్ డీటెయిల్స్ నుంచి లాగిన్ అవ్వచ్చు. సో అకౌంట్ క్రెడెన్షియల్ క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అన్ని ఇచ్చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీకు ఒకవేళ డీటెయిల్గా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఆర్ఆర్బీ అని కామెంట్ చేశారంటే నేను క్లియర్గా ఇంకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఎవ్రీథింగ్ క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. సో మీకు అప్లికేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి రైల్వేస్లో గ్రూప్ డి పర్మనెంట్ జాబ్ కొట్టాలంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అయితే 21,000కి పైగా 21,990కి పైగా గ్రూప్ డి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి పర్మనెంట్ రైల్వే జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.